హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేటువంటి చాప్టర్లో నుండి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆ చాప్టర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అందులో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయండి, మన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. సో అందులో ఎవ్రీడే 1 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ సో ఇవి డిస్కషన్ అయితే జరుగుతుంది. మరింతగా మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి అందులో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో మనకి వచ్చేటువంటి మార్క్స్ ఏంటి అని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే, ఇందులో నుంచి మనకి ఒక 1 మార్క్ వస్తుంది, అండ్ ఒక 2 మార్క్ వస్తుంది, అండ్ ఆల్సో ఒక 4 మార్క్ అయితే మనకి వస్తుంది. సో ఇలా మనం 1 + 2 3, 3 + 4 7 మార్క్స్ అయితే మనం ఇక్కడ గెయిన్ చేసేటువంటి చాయిస్ అవకాశం అయితే మనకి ఉంది. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాలా మంది పిల్లలు అర్థం కావట్లేదు సార్, ఇది అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి, ఏం చేయాలి ఏంటి అనేది. సో ఎవ్రీ డౌట్ కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ 1 మార్క్ ఒకసారి మనం చూసుకుంటే, 1 మార్క్ అనేది కేవలం ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద మోడల్ పేపర్స్ ఏంటంటే, 1 మార్క్ మోడల్ పేపర్ ప్రకారం ఏంటంటే ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. సో గమనించాలి పిల్లలందరూ కూడా, ఫార్ములాస్ ఖచ్చితంగా అయితే మనం నోటెడ్ అయి ఉండాలి. సో ఫార్ములాస్ వస్తేనే 1 మార్క్ వస్తుంది, ఫార్ములాస్ వస్తేనే 2 మార్క్స్ వస్తుంది, ఫార్ములాస్ వస్తేనే 4 మార్క్స్ చేయగలుగుతారు. సో ఫార్ములాస్ అయితే మన మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి ఫార్ములాస్ ఏంటో ఒకసారి అది కూడా చూసేద్దాం. సో ఫార్ములాస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యూబ్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో క్యూబ్లో మనకి క్యూబ్కి వచ్చేసి సిఎస్ఏ. సో క్యూబ్కి వచ్చేసి సిఎస్ఏ ఏంటి ఫార్ములా, క్యూబ్ సిఎస్ఏ ఫార్ములా ఏంటి, సో సిఎస్ఏకి 4a², ఓకేనండి, 4a². నెక్స్ట్ టిఎస్ఏ వచ్చేసి 6a², టిఎస్ఏ వచ్చేసి 6a². అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటండి, సో ఫార్ములా ఈస్ a cube, formula is a cube. So 4a², 6a² and a cube. నెక్స్ట్ మనం రెండో ఫార్ములా కూడా ఒకసారి చూసేద్దాం. రెండో ఫార్ములా ఏంటంటే క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఒకసారి మనం చూద్దాం. క్యూబాయిడ్ లో ఉండేటువంటి 3 ఫార్ములాస్ కూడా మనం ఖచ్చితంగా రావాలి. 3 ఫార్ములాస్ ఏంటండి, రైట్. సో ఫార్ములా రాసేద్దాం. L 2h of L plus B, 2h of L plus B, okay. Next 2 of LB plus BH plus HL, and this is formula L into B into H. 2h of L plus B, 2 of LB plus BH plus HL, and L into B into H. మూడోది మనం ఫార్ములా చూసేద్దాం. అది కూడా మూడో ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలిండర్ చూస్తే, సిలిండర్కి సంబంధించినటువంటి సిఎస్ఏ ఫార్ములా సో 2πRh, 2πRh. సో టిఎస్ఏ ఫార్ములా చూడండి, 2πr of r plus h, 2πr of r plus h. అండ్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి πr²h, πr²h. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి మైండ్లో నోటెడ్ అయి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ గోస్ టు కోన్. కోన్ చూడండి, కోన్కి ఫార్ములా πrl, సిఎస్ఏ ఫార్ములా πrl, అండ్ టిఎస్ఏ ఫార్ములా πr of l plus r, πr of l plus r. అండ్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి 1/3 of πr²h, 1/3 of πr²h. సో కన్ఫ్యూజ్ ఏం పడద్దు, ఇది సిఎస్ఏకి సంబంధించిన ఫార్ములాస్, ఇవి టిఎస్ఏకి సంబంధించినటువంటి ఫార్ములాస్, ఇవైతే వాల్యూమ్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఇవి, ఓకేనండి. సో నెక్స్ట్ గోస్ టు మనం స్పియర్ గురించి కూడా తెలుసుకుంటే, ఫార్ములా సిఎస్ఏ వచ్చేసి 4πr², అండ్ టిఎస్ఏ కూడా 4πr², అండ్ వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³, 4/3 πr³. నెక్స్ట్ హెమిస్పియర్ ఫార్ములా కూడా మనం చూసేస్తే, ఇది వచ్చేసి 2πr², 2πr², అండ్ ఇది 3πr², అండ్
ఇదైతే 2/3 పై ఆర్ క్యూబ్, 2/3 పై ఆర్ క్యూబ్. ఈ ఫార్ములాస్ కేవలం మనం నేర్చుకుంటే మ్యాచింగ్ లో 1 మార్క్ అయితే మనం ఈజీగా అయితే చేయగలుగుతాం. ఇప్పుడు ఎలా ఇచ్చిన ఫార్ములాస్ రాకుండా మనం ఈ చాప్టర్లోని ఏ ప్రాబ్లం మనం చేయలేమండి. కాబట్టి ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా రావాలి. సో ఒకసారి ఫార్ములాస్ అయితే మీరు డెఫినెట్గా నోటెడ్ అయి ఉండాలి. ఓకేనా? సో నోటెడ్ అయితే మాత్రమే మనం ఈ ఫార్ములాస్ బట్టి మనమైతే సమ్స్ చేయగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్ గోస్ టు 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతాడు. సో యాక్చువల్గా 1 మార్క్ అనేది మనకి మ్యాచింగ్ అయితే అడుగుతాడు. ఓకే, ఏ ఫార్ములా దేనిదో ఖచ్చితంగా మనం పెట్టాలంటే ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా మనకి రావాలి, లేకపోతే మనం చేయలేం. అర్థమవుతుందండి? నెక్స్ట్ 2 మార్క్స్ చూసేద్దాం. సో 2 మార్క్స్ ఏంటంటే ఫార్ములా బేస్డ్ మీద సమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ ఏమో ఫార్ములాస్ మీద ఇస్తున్నాడు, అలాగే 2 మార్క్స్ కూడా ఫార్ములా బేస్డ్ మీద స్మాల్ ప్రాబ్లమ్స్ అంటే చిన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. యాస్టీజ్ ఇస్తాడని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాస్టీజ్ అయితే ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏమో ఖచ్చితంగా మాత్రం అది ఓన్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఎలాగిచ్చినా మనం చేయాలంటే ఫార్ములా అయితే మన మైండ్లో ఉండాలి. ఒకసారి అది కూడా చూసాం. 2 మార్క్స్ ఏ విధంగా మనకి వస్తుందో 2 మార్క్స్. సో 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతాడో అది కూడా మనం చూసేద్దాం ఒకసారి. సో 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఫార్ములా బేస్డ్ మీద ఖచ్చితంగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఇచ్చాడు, హెమిస్ఫియర్కి మనకి ఇక్కడ ఒక రేడియస్ అయితే ఇచ్చేసాడు. ఏమండి? సో హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడంటే 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి ఒక హెమిస్ఫియర్కి 7 సెంటీమీటర్స్ రేడియస్ ఇచ్చి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వాడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేయలేనప్పుడు ఖచ్చితంగా మనం టీఎస్సీ అయితే చేసేయచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా చేయాలా, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా చేయాలా అనే డౌట్ చాలా మంది పిల్లలు అయితే ఉంటుంది. సో యాక్చువల్గా మనకి మెన్షన్ చేయలేనప్పుడు మీరు టీఎస్సీ అయితే చేసేయండి, ప్రాబ్లం లేదు. మనకి ఈజీగా మంచిగా మనకి రావాల్సిన మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మనకి ఇక్కడ టీఎస్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? టీఎస్సీ ఆఫ్, ఇది ఏ ఫిగర్ అండి? అది హెమిస్ఫియర్. టీఎస్సీ ఆఫ్ హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ కి ఫార్ములా ఏంటండి? టీఎస్సీకి ఫార్ములా చెప్పాలి. ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా మనకు తెలియాలి. 3πr². 3πr². సో 3 ఇంటూ పై అంటే 22/7. మనం 22/7 ఖచ్చితంగా మనం తీసుకుంటాము. వాడు ఒకవేళ 3.14 ఇస్తే ఏది ఇస్తే తీసుకోవాలి, ఎవరైనా పక్షంలో 22/7 అయితే మనం తీసుకుంటాం. సో r² r అంటే ఎంత అండి ఇక్కడ? సో r = 7 కాబట్టి r² అంటే 7² అవుతుంది. సో 3 ఇంటూ 22/7 ఇంటూ 7² అంటే 7 ఇంటూ 7 కదా, లేదంటే 49 మీరు వేసేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 22 ఇంటూ 7. సో 3 22s ఎంత? సో 3 2s are 6, 3 2s are 6. అగైన్ 66 ఇంటూ 7. ఓకేనండి, మల్టిపుల్ చేసేద్దాం. 66 ఇంటూ 7, 7 6 are 42, 7 6 are 42 ప్లస్ 4, సో 46, 42 ప్లస్ 4 46. సో 462 సెంటీమీటర్స్ ఇక్కడ స్క్వేర్ అయితే పెట్టాలి. చాలా మంది ఇక్కడ 462 వరకు చేస్తున్నారు కానీ సెంటీమీటర్ స్క్వేర్ పెట్టడం మర్చిపోతున్నారు. అది పెట్టకపోయినా ఖచ్చితంగా హాఫ్ మార్క్ పోయే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అయితే మనం ఇలా చేస్తే ఫార్ములా బేస్డ్ మీద సమ్స్ మనకి ఇలా అయితే అడగడం జరుగుతుంది. సో పిల్లలందరూ గమనించాలి. ఇంకా ఎలాంటివి అడుగుతాడండి? వాల్యూమ్ ఆఫ్ ద కోన్. ఒక కోన్ అయితే ఇచ్చాడు, కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో రేడియస్ అయితే మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనండి, మరి హైట్ 7 సెంటీమీటర్స్, రేడియస్ 6 సెంటీమీటర్స్తో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే 1/3 πr²h. ఫార్ములాస్ రాకుండా మనం సమ్స్ అయితే చేయలేము. 1/3 πr²h. సో 1/3 ఇంటూ 5 అంటే 22/7 ఇంటూ r². రేడియస్ అంటే ఎంత ఇచ్చాం ఇక్కడ? రేడియస్ ఈక్వల్ టు 7, హెచ్ ఈక్వల్ టు 7, రేడియస్ ఈక్వల్ టు 6. సో r² అంటే 6 ఇంటూ 6, 2 టైమ్స్ కదా 6² అంటే. సో ఇంటూ హెచ్ అంటే ఎంత అండి ఇక్కడ? 7.
హెచ్ అంటే 7. చూడండి 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ అంటే 7. ఇక్కడ మనకి 7 క్యాన్సిల్ అవుతుంది. చాలా మంది క్యాన్సిలేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ వాల్యూస్ అన్ని కూడా న్యూమరేటర్స్ లో ఉండేవి, ఇవి డినామినేటర్స్ లో ఉండేవి. డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది తప్ప న్యూమరేటర్ క్యాన్సిల్ అవ్వదు. ఏమండి బేసిక్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. 7 క్యాన్సిల్. మిగతా ఏం మిగిలియండి అవి చూస్తే 1 ఇంటూ 22. సో ఇక్కడ 6 ఇంటూ 6 36. 6 6 ఆర్ 36. సో రిమైనింగ్ ఇక్కడ చూస్తే డౌన్లో 3 అయితే ఉంది, అంతే కదండి. 3 ఇంటూ 1 ఇంటూ 1 మీన్స్ 3 వస్తుంది. సో 3 టేబుల్ 36లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది? సో 3 12 ఆర్ 36. 3 12 ఆర్ 36. సో రిమైనింగ్ అయితే 22 ఇంటూ 12. 22 ఇంటూ 12 చూడండి. 22 ఇంటూ 12. 2 2s are 4, 2 2s are 4, 1 2s are 2, 1 2s are 2. So 4, 6, 2. So answer is 264. ఇక్కడ వాల్యూమ్ అడిగాడు. ఏమండి వాల్యూమ్ అడిగేటప్పుడు సెంటీమీటర్స్ క్యూబ్ అని పెట్టాలి. సెంటీమీటర్స్ క్యూబ్. ఏరియా అడిగినప్పుడు స్క్వేర్ అని రావాలి. వాల్యూమ్ అడిగినప్పుడు క్యూబ్ అని పెట్టాలి. సో ఇవి పెట్టకపోయినా కూడా హాఫ్ మార్క్ పోతుందా అండి అంటే ఏమో మేబీ. ఓకే అండి, కరెక్టింగ్ చేసేటప్పుడు తీసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలైతే గమనించాలి. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో అవి కూడా మనం చూసేద్దాం. సో కొన్నిసార్లు ఏమండి ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. చాలా మందికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫైండ్ ద వాల్యూమ్ అని అడిగితే చేసేస్తాం, కానీ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే ఏం చేయాలండి? క్వాంటిటీ ఆఫ్ వాటర్ అని అడిగిన క్వాంటిటీ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ ఉందండి, బాటిల్లో వాటర్ అయితే నింపడం జరిగింది. సో ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్. ఏమండి? సో కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, ఒక సర్కిల్ 2 హెమిస్ఫియర్స్ అయిపోయిందట. ఒక సర్కిల్ 2 హెమిస్ఫియర్స్ అయిపోయింది. చూడండి 2 హెమిస్ఫియర్స్గా అయిపోతే ఒక సర్కిల్ ఉంది. సో ఒక స్పియర్ని 2 హెమిస్ఫియర్స్గా చేశాడు. సో 2 హెమిస్ఫియర్స్కి కట్ చేస్తే ఎలా వస్తుంది మనకి చూద్దాం. ఇదొకటి, ఇదొకటి. సో 2 హెమిస్ఫియర్స్గా మనకి అవిని. సో వీటి యొక్క వాట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 హెమిస్ఫియర్స్ అని అడిగాడు. 2 హెమిస్ఫియర్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అడిగాడు. అంటే ఒక స్పియర్ ఉంది, ఒక స్పియర్ని 2 ముక్కలు చేస్తే 2 హెమిస్ఫియర్స్ అయినాయి. ఆ 2 హెమిస్ఫియర్స్ యొక్క ఏమడిగాడు? సమ్ అడిగాడు. సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్. 2 కూడా సర్ఫేస్ ఏరియాస్ కావాలి. అంటే ఒక హెమిస్ఫియర్కి 3πr² అని తెలుసు. చెప్పాను సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు మనం ఖచ్చితంగా టీఎస్ అయితే చేసేయచ్చు. సో 3πr², ఇది కూడా 3πr². సో టోటల్గా మనకి ఏమవుతుందండి? 6πr². దట్ ఈస్ ద ఆన్సర్. 6πr². ఆర్ వాల్యూ అయితే వాడు ఇవ్వలేదు. ఆర్ వాల్యూ రేడియస్ అంటే రేడియసే ఇచ్చాడు. ఆర్ వాల్యూ అయితే ఏమీ ఇవ్వలేదు మనకి. సో కాబట్టి 6πr² అనేది మనకి అక్కడ సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద 2 హెమిస్ఫియర్స్ అవుతుంది. అర్థమవుతుందండి? సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అది కూడా చూసేద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జ్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 7 centimeters. సో ఒక క్యూబ్ అయితే ఉందట. ఒక క్యూబ్ ఉంది మనకి ఇచ్చేసారు. చూడండి సో ఇది మనకి ఏమండి ఒక క్యూబ్లో నుంచి మనం ఏం చేస్తున్నాట? ఒక కోన్ని కట్ చేస్తున్నారు. దానికి ఎడ్జ్ ఎంత ఇచ్చాడండి? ఎడ్జ్ ఎంత ఇచ్చాడంటే 7 centimeters అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ గమనించాలి మనం ఏంటంటే సో ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఏమవుతుందంటే డయామీటర్ ఆఫ్ ద కోను. సో డయామీటర్ ఆఫ్ ద కోను ఎంత అవుతుంది? అక్కడ 7 అవుతుంది. ఎడ్జ్ ఎంతైతే ఉందో డయామీటర్ కూడా అంతే ఉంటుంది కాబట్టి దాని డయామీటర్ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. సో కోన్ యొక్క డయామీటర్ 7 అయితే రేడియస్ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే d/2. అంటే ఇక్కడ ఏమవుతుంది? 7/2 అవుతుంది. డయామీటర్ 7 కాబట్టి ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7/2.
వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జ్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 7 సెంటీమీటర్స్ అన్నాడు. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులర్ కోన్. వాట్ ఇస్ ద ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా. సో 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత అండి? ఇక్కడ 7/2 2 టైమ్స్ 7/2 ఇంటూ 7/2. ఇప్పుడు మనకి ఎడ్జ్ కావాలి, సారీ హైట్ కావాలి. హైట్ ఎంత ఉంటుందండి? ఇదే కదా హైట్, ఇదే కదా హైట్. సో కోన్ ఎంత అయితే పొడుగుంటుందో, క్యూబ్ ఎంత పొడుగుంటుందో కోన్ అంత పొడుగు వస్తుంది. కాబట్టి అది ఏమవుతుందంటే 7 అవుతుంది. అర్థమైందండి? అది కూడా ఏమవుతుంది? 7 అవుతుంది. సో మనం ఇక్కడ 7 క్యాన్సిల్ చేస్తే 1 ఇంటూ 22 అంటే 22 ఇంటూ 7 ఇంటూ 7 అవుతుంది. డౌన్లో 3 ఇంటూ 2 2 జార్ 4 వస్తుంది. అంతేనా? సో ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ చేద్దాం. 2 టేబుల్ 2 టైమ్స్ 2 2 జార్ 4, 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 11 ఇంటూ 7 7 జార్ 49 బై 3 2 జార్ 6 వస్తుంది. అర్థమైందండి? సో 11 ఇంటూ 49 మల్టిపుల్ చేసేద్దాం. 49 11 సార్ 199 144, మరలా 199 144. సో 9 9 ప్లస్ 4 13, 1 ఉంది. సో 539 వస్తుంది. 539/6. ఇది మనం చేస్తే డెసిమల్లో వస్తుంది. అది మీరు కామెంట్లో పెట్టండి, డెసిమల్ వాల్యూస్ వస్తాయి. అర్థమైందండి? సో ఇలా అయితే మనం 2 మార్క్స్ని 1 మార్క్ని డిస్కస్ చేస్తాం. 1 మార్క్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ ద ఫార్ములాస్, మ్యాచింగ్ అయితే ఇస్తాడు. 2 మార్క్ వచ్చేసి మనకి ఫార్ములా బేస్ మీద చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ ఓన్గా ఇస్తాడు. ఓన్గా ఇచ్చిన మనం చేయాలంటే ఖచ్చితంగా ఫార్ములా అయితే మనకి తెలియాలి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మరలా చెప్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మనకి ఇవ్వడం, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఓపెన్ చేసి మనం ఫాలో అవ్వండి. ఎవ్రీడే మీకు డెఫినెట్గా మనకి క్విజ్ టైప్ కానీ లేకపోతే క్వశ్చన్స్ బేస్ నేను అడుగుతుంటాను. అండ్ ఇలా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 1 మార్క్ 2 మార్క్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ని మెయిన్ మరి ముఖ్యంగా 1కి 2 3 సార్లు చదివి 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 అర్థం చేసుకుని ఆ ఫిగర్ ఎలా వేయాలో మనం నేర్చుకోగలిగితే ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.